అధ్యక్ష, బలహీన వర్గాలకు సంబంధించి ప్రధానంగా ఈ సమాజంలో వాళ్ళకి సంబంధించిన లెక్కలు కానీ వివరాలు కానీ లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క వివరాల కోసం ఎన్నో రోజుల నుంచి చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ సభలో ఈరోజు సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ మరియు కుల సర్వే 2024 నివేదికను ప్రవేశపెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. రాష్ట్రంలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించాలనే ముఖ్య ఉద్దేశంతో మంత్రిమండలి ఫిబ్రవరి 4, 2024న తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ శాసనసభ ఫిబ్రవరి 16, 2024న క్రింది విధంగా తీర్మానించింది. వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గము 4, 2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ కుల సర్వే కులగణన ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల ప్రజలు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల స్థితిగతులను మెరుగుపరచడానికి వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాల కోసం ప్రణాళికను రూపొందించి అమలుపరచడం కోసం తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే చేపట్టడం కోసం 10/10/2024 తేదీన GOMS నంబర్ 18ని జారీ చేసింది. అధ్యక్ష, ప్రభుత్వం 19/10/2024 తేదీన 122 క్యాబినెట్ A2/2024 మెమో ద్వారా సామాజిక విద్య ఆర్థిక ఉద్యోగ రాజకీయ మరియు కుల సర్వే నిర్వహణను పర్యవేక్షించేందుకు గౌరవ నీటిపారుదల మరియు CAD ఆహార మరియు పౌర సరఫరాల మంత్రివర్యులు శ్రీ N. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది. సర్వే నిర్వహించేందుకు ప్రణాళిక శాఖ నోడల్ విభాగంగా నియమించబడింది. సర్వే విధి విధానాలను అవగాహన చేసుకునేందుకు మరియు ఉత్తమ విధానాలను అవగాహన చేసుకునేందుకు ఇతర రాష్ట్రాలైన కర్ణాటక మరియు బీహార్లలో జరిగిన వివిధ సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. అధ్యక్ష, ఈ అధ్యయన ఫలితాలను ప్రస్తుత CPC సర్వే విధాన రూపకల్పనలో అనుసంధానపరచడం జరిగింది. వివిధ ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, మేధావులు, ఇతర స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ క్రింది సర్వే షెడ్యూల్ని రూపొందించడం జరిగింది. అధ్యక్ష, A. హౌస్ లిస్టింగ్ షెడ్యూల్, B. సర్వే షెడ్యూల్, C. ఎన్యూమరేటర్లకు మార్గదర్శకాలు, సర్వేలో సేకరించిన సమాచార రకాలు. సర్వే ఫారంలో మొత్తం 57 ప్రశ్నలు ఉండగా అదనపు ఉప ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ఫీల్డ్లో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించబడింది. సర్వే విధానం మరియు ప్రణాళిక రాష్ట్రంలోని ప్రతి జిల్లాను 150 కుటుంబాలతో కూడిన ఎన్యూమరేషన్ బ్లాక్గా విభజించబడింది. తద్వారా 94,261 ఎన్యూమరేషన్ బ్లాక్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఎన్యూమరేషన్ బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ను మరియు ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు పర్యవేక్షించడానికి ఒక సూపర్వైజర్ను నియమించడం జరిగింది. అధ్యక్ష, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,03,889 ఎన్యూమరేటర్లను మరియు సూపర్వైజర్లను నియమించడం జరిగింది. క్షేత్రస్థాయిలో సర్వే సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ మరియు కుల సర్వే 2024 నవంబర్ 6న హౌస్ లిస్టింగ్తో ప్రారంభమైంది. మొదటి దశలో హౌస్ లిస్టింగ్
6 నవంబర్ నుండి 8 నవంబర్ 2024 వరకు 3 రోజుల పాటు నిర్వహించబడింది. అసలైన సర్వే 9 నవంబర్ 2024 నుండి గౌరవ తెలంగాణ గవర్నర్తో ప్రారంభమైంది. అధ్యక్ష, రాష్ట్రంలో సర్వే 6/11/2024 ప్రారంభమై 25/12/2024 పూర్తయింది. 50 రోజులు సర్వే ముగిసే సమయానికి మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో 66,99,602 మరియు నగర ప్రాంతంలో 45,15,532 కాగా మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య 1,12,15,134. హౌస్ లిస్టింగ్ చేసిన మొత్తం 1,15,71,457 కుటుంబాలకు గాను 1,12,15,134గా ఉంది. ఇది సర్వే కవరేజ్ను 96.9% సూచిస్తుంది. ఇతర కారణాల వల్ల సర్వే చేయని కుటుంబాల మొత్తం సంఖ్య 3,56,229. ఎక్కువగా సర్వే చేయని కుటుంబాలు జిహెచ్ఎంసి మరియు ఇతర నగర ప్రాంతాలలో ఉన్నాయి. అదేవిధంగా అధ్యక్ష, రాష్ట్రంలో డేటా ఎంట్రీ 20/11/2024 ప్రారంభమై 25/12/2024 పూర్తి అయింది. డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి మొత్తం 36 రోజుల సమయం పట్టింది. 2024 ఫిబ్రవరి 4 మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా సర్వే అన్ని అంశాల్లో 1 సంవత్సరం లోపు విజయవంతంగా పూర్తి చేయబడింది. అధ్యక్ష, ఫిబ్రవరి 4, 2024 నాడు నిర్ణయం చేసి ఫిబ్రవరి 4, 2025 ఈనాటికి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నిర్ణయము నివేదికగా మారి ఈ సభ ముందుకు ఒక ప్రభుత్వ అధికారిక డాక్యుమెంట్గా ఈరోజు సభలో ప్రవేశపెట్టినాం. అధ్యక్ష, అదేవిధంగా ఈ క్రింది సర్వే డేటా మరియు ఫలితాలను పూర్తిగా తెలంగాణ నివాసితులు ఎన్యూమరేటర్లుగా స్వచ్ఛందంగా చెప్పిన సమాచారంపై ఆధారపడ్డాయి. ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయడం జరిగింది. ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది. అధ్యక్ష, ఎస్సీలో 61,84,319 మంది ఉండగా ఇది మొత్తంలో 17.43% ఉంది. ఎస్టీలో 37,05,929 మంది ఉండగా ఇది మొత్తంలో 10.45% ఉంది. అధ్యక్ష, బీసీ ముస్లిం మైనారిటీ మినహా 1,64,09,179 ఉండగా ఇది మొత్తంలో 46.25% ఉంది. అధ్యక్ష, ముస్లిం మైనారిటీలో బీసీలు 35,76,588 ఉండగా ఇది మొత్తంలో 10.08% ఉంది. అధ్యక్ష, ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు 56.33% ఉంది. అధ్యక్ష, రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు ABCDE ఈ అన్ని గ్రూప్లలో 56.33% ఈరోజు బీసీ జనాభా ఉన్నదని చెప్పి నివేదిక మనకు తెలుపుతున్నది. అధ్యక్ష, ముస్లిం మైనారిటీలో ఓసీలు 8